Hello everyone, welcome to my channel. So Ivala, Jaswita, congratulations. Thank you, Mom. యూకేజీ కంప్లీట్ చేసుకుని ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోతుంది. సో జస్విత చాలా ఫస్ట్ క్లాస్వి బుక్స్ అన్ని తీసేసుకున్నాను అనమాట. సో లెట్స్ గో చెక్ అవుట్ ఏమున్నాయో ఒక్కొక్కటి ఇద్దాం. ఓకే, ఫస్ట్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ స్కూల్ డైరీ. ఇందులో నా ఫోటో ఉంది. అండ్ దీంట్లో నా డీటెయిల్స్ అన్ని రాశాను అనమాట. ఎమర్జెన్సీ ఏదైనా కాల్ చేస్తారు. నేను కూడా చెప్పాలా? అండ్ సో చెప్పు. సో నేను నా బుక్స్ అన్ని తీసేసుకున్నా, కానీ అట్టలు కూడా పెట్టేసా. ఇప్పుడు మేము చెప్పకపోతాను. 14 బుక్స్ ఇచ్చారు నోట్స్, బట్ తనైతే ఒక 5 పెట్టుకుంది స్కూల్కి. స్కూల్ సెకండ్ నుంచి ఓపెన్ అనమాట. సో అందుకనే తన బ్యాగ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంది. సో ప్రీ ప్లాన్ అనమాట. అందుకనే తను బ్యాగ్ది చేయాలనుకుంది లాంగ్ వీడియో. అండ్ నెక్స్ట్ బాక్స్లో ఏముందో చెప్పాలా? ఒక పెన్సిల్, ఒక ఎరేజర్, ఒక షార్ప్నర్, ఇంకో షార్ప్నర్. ఇది మా మమ్మీది పెట్టుకున్నా. మా మమ్మీ కోసం, మా డాడీ కోసం, మా చెల్లె కోసం. ఏముంది ఓపెన్ చేసి చూపి. నేను చూపిస్తాను. యాక్చువల్లీ ఇది నేను నా ఏమైనా వర్క్ పర్పస్లో ఏదైనా మర్చిపోకుండా ఉంటామనేసి స్టిక్కర్ పేపర్స్ అనమాట. మన దీనిపైన నోట్ పేపర్స్ అనమాట స్టిక్ చేసుకునేవి నేను తీసుకున్నా. సో తను తీసుకొని తను నేమ్ రాసి, ఇది వాళ్ళ డాడీ, నేను, వాళ్ళ చెల్లి, తను అండ్ ట్వింకిల్ అంట అలా డ్రా చేసి. సో క్యూట్ కదా. సో ఇది తన బాక్స్లో పెట్టుకుంటుంది. ఎవరికి కప్పియకుండా నోట్స్ తీసుకున్నామా? తన లాంగ్ బుక్స్. సో దీని గురించి ఫస్ట్ చెప్పాలి అంటే తన స్కూల్, తన స్కూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తను ఫస్ట్ నర్సరీ వచ్చేసి గురుకుల్, అండ్ ఎల్కేజీ వచ్చేసి త్రివేణి, అండ్ యూకేజీ వచ్చేసి గీతాంజలి. సో ఇయర్కి ఒక స్కూల్ మారింది. ఎందుకంటే గురుకుల్లో అది మా ఇంటి పక్కనే ఉండే, నేను తను అందరితో ర్యాపప్ అవ్వాలని జాయిన్ చేశాను. బట్ అప్పుడు కొంచెం పాండమిక్ టైం అప్పుడప్పుడే అనేసి వెళ్ళేది, బట్ అంత రెగ్యులర్గా వెళ్ళేది కాదు, చాలా ఏడ్చేది. సో నేను అంతగా పంపించేదాన్ని కాదు. అండ్ తర్వాత వచ్చేసి ఎల్కేజీ వచ్చేసి త్రివేణి స్కూల్లో బాగానే ఉండే, మంచిగా కలిసింది. కానీ మధ్యలో నాకు ప్రెగ్నెన్సీ రావడం, అంటే ఒకటి మధ్యలో అబార్ట్ అయిన ప్రెగ్నెన్సీ రావడం వల్ల నేను సరిగ్గా స్కూల్కి పంపించలేదు, అవ్వలేదు కూడా. నా హెల్త్ కండిషన్ అస్సలు బాగాలేకుండే. సో నా వల్ల తన స్కూల్ డిస్టర్బ్ అయిపోయింది. సో తర్వాత మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము. షిఫ్ట్ అయిన తర్వాత మేము త్రివేణి స్కూల్ నుంచి గీతాంజలి స్కూల్కి షిఫ్ట్ అయ్యాము. అక్కడ నేను సరౌండింగ్స్, మా బాలాజీ నగర్లో ఉన్న సరౌండింగ్స్లో నేను స్కూల్స్ వెతికాను. సో నేను 3 to 4 స్కూల్స్ వెళ్ళినప్పుడు నాకు వీళ్ళ కాన్సెప్ట్ నచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఒక స్పెషల్ దానిపైన ఫోకస్ చేస్తున్నారు. అది వచ్చేసి లీడ్ అనేసి. సో లీడ్ ఏంటంటే వాళ్ళు ఇట్లా బుక్స్ వాళ్ళ తరఫు నుంచే ఉంటాయి, అండ్ వాళ్ళకి ఒక స్పెషల్గా స్టూడెంట్కి ఒక యాప్ ఇచ్చేస్తారు, అది స్టూడెంట్ యాప్ అనేసి. సో దాంట్లో స్కూల్లో ఇట్లా ఏమేమి లెసన్స్ జరిగాయో అవన్నీ వీడియో ఫార్మాట్లో ఉంటాయి, అండ్ ఒక కరికులం ఉంటుంది, ఏ డే ఈ పోర్షన్ అయిపోవాలి వీళ్ళకి అనేసి. సో దానిపైన స్లీప్ టెస్ట్ వీడియో రూపంలోనే ఉంటాయన్నమాట. సో ఒక మాడ్యూల్ టైప్లో. సో నాకు అది చాలా కాన్సెప్ట్ బాగా నచ్చింది. అండ్ నేను స్కూల్ కూడా మొత్తం ఒకసారి సరౌండింగ్స్ చెక్ చేసుకున్నాను. స్కూల్ ఓవరాల్గా చాలా బాగుండే, అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుండే. అండ్ నేను తనకి వెళ్ళి చెక్ చేసినప్పుడు క్లాస్లో 2 కెమెరాస్ ఉండేవి అనమాట, మొత్తం ఓవర్ క్లాస్ని కవర్ చేస్తూ. సో అది కూడా బాగా నచ్చింది. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత స్కూల్లో జాయిన్ చేసినప్పటికీ ఆగస్ట్ వచ్చేసింది. సో తను మధ్యలో నుంచి స్కూల్కి వెళ్ళడం వల్ల తొందరగా ర్యాపప్ అవ్వలేదు. బట్ టీచర్స్ సో సపోర్టివ్, బాగా సపోర్ట్ చేస్తాను అనమాట కదా. సో
సో వాళ్ళ తరపు నుంచి మనకైతే బుక్స్ ఉన్నాయన్నమాట. సో మనం చూద్దాం ఫస్ట్ ఏమేమి బుక్స్ ఉన్నాయి. ఒకటి ఈవీఎస్, పొడిచి ఆడుకోవచ్చు కదా. ఈవీఎస్ అనమాట, యాక్టివిటీస్ అండ్ సరౌండింగ్స్ మనం ఎలా ఉంచుకోవాలి అని దాని గురించి. సో ఈవీఎస్ నాకు 8th క్లాస్లో స్టార్ట్ అయింది నాకు, బట్ వీళ్ళకైతే ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. అండ్ దెన్ మ్యాథ్స్, ఇవన్నీ తినకి కొత్త, ఎందుకంటే తనకి మ్యాథ్స్ ఉండే ఆబ్వియస్లీ యూకేజీలో మ్యాథ్స్ 1 2 3 అండ్ ONE1 అట్లా చదివిస్తారు. అండ్ ఈవీఎస్ ఉండే కానీ తనకి ఇంత డీటెయిలింగ్గా లేకుండే, నార్మల్గా సెంటెన్సెస్ ఉండేది, ఫాదర్ మదర్ ఫ్యామిలీ కలర్స్ గురించి ఫ్యామిలీ మెంబర్స్ గురించి అట్లా ఉండేది అనమాట. సో ఈసారి కొంచెం లాంగ్ సెంటెన్స్ అలాంటివి ఉండేవి. అండ్ దెన్ మ్యాథ్స్, సబ్ట్రాక్షన్స్ అవన్నీ ఉన్నాయి. సో మ్యాథ్స్లో ఆబ్వియస్లీ పికప్ అవ్వడానికి టైం పడుతుంది, చూద్దాం. అండ్ దెన్ మళ్ళీ ఈఎస్, ఇది సెంటెన్స్ మేకింగ్ బుక్ అనమాట, ఇది కూడా కనుక్కుంటున్నా. అండ్ కొత్తగా ఈసారి నేను చూసింది ఎల్గా అనేసి చూసిన. దీంట్లో ఎలా అంటే అన్నీ మొత్తం సెంటెన్స్ మేకింగ్, ప్రొనౌన్సియేషన్స్ అండ్ అట్లా ఉన్నాయన్నమాట. చూడాలి ఇది ఎలా తను పికప్ అవుతుందో. సో వర్డ్స్ టు TMN సెంటెన్స్ మేక్ చేయొచ్చు అని. అండ్ దెన్ కోడింగ్ కాంపిటేషనల్ స్కిల్స్ అనమాట. సో ఇవి కూడా ఎలా అంటే పజిల్స్ టైప్స్ ఉన్నాయి. హోప్ తనకి చాలా నచ్చుతుంది ఇలాంటివి. సో నేను దీంట్లో అయితే బెస్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ దెన్ యాజ్ యూజువల్ సెంటెన్స్ ఆఫ్ హిందీ మేకింగ్ సెంటెన్సెస్ ఉన్నాయి. దీనికి ఆల్రెడీ హిందీలో అలొచ్చు, కానీ కక్కాకి అవన్నీ రావు. సో చూద్దాం హౌ షీ మేక్స్. అండ్ దెన్ హిందీ రైటింగ్. అండ్ దెన్ తెలుగులో అయితే దీనికి చాలా మంచిగా వచ్చు, తెలుగు బాగా నేర్చుకుంది. ఈసారి సెంటెన్స్ మేకింగ్ అవన్నీ ఉన్నాయి తెలుగులో ఫస్ట్ క్లాస్వి. అండ్ దెన్ యాక్టివిటీ బుక్ అనమాట. అండ్ మూడవ తనకి డ్రాయింగ్స్ అంటే చాలా ఇష్టము. ఈసారి చూడాలి తను ఎలా చేస్తారో. సో చెప్పు మమ్మీని, బుక్స్ ఎలా అనిపించాయి? ఇంకేమైనా చెప్పాలనిపించా? నా ఫ్రెండ్స్ని కొంత నచ్చారు, కొంత నచ్చుతారు. సో ఈసారి అలా కాకుండా తను అండ్ స్కూల్ స్టార్ట్ అవ్వకుండా మమ్మీ నేను రెగ్యులర్గా స్కూల్కి వెళ్తాను అంటుంది. కానీ మా డాడీ ఏమో ఊరికి వెళ్దాం అంటున్నారు. అండ్ సో దీనికోసం నేను ఒక కిట్ తీసుకున్నా. ఇది 199 యాక్చువల్లీ దీని కాస్ట్, బట్ నాకు 169కి వచ్చింది. డిమార్ట్లో తీసుకున్నాను అనేది, నాకు యూజ్ అవుతుంది అనేసి. స్కూల్ బుక్లో ఏంటంటే ఓన్లీ యాక్టివిటీస్ నేర్పిస్తారు, వాళ్ళు చెప్పినవి చేయాలి. బట్ తనకి డ్రాయింగ్ అంటే ఇష్టం, అందుకని ఆల్రెడీ వేసేసింది ఒకటి. సో తన కోసం ఈ బుక్ వచ్చింది ఇందులో. అండ్ దెన్ దిస్ ఇస్ క్రయాన్స్, ఆయిల్ కలర్స్ ఇవి, ఆయిల్ పెయింటింగ్స్ ఇవి. ఒకటి కలర్స్ ఇప్పుడు కాదు చేసేది, స్కూల్ స్టార్ట్ అయింది. అండ్ దెన్ కలర్స్, యాక్చువల్లీ ఏమైందంటే నేను ఎల్కేజీలో నేను తనకి పెన్సిల్స్ క్రేయాన్స్ అన్నీ కొనిచ్చాను. తను స్కూల్కి తీసుకునే అన్నీ పోగొట్టుకొని రావడం ఇలా జరిగేది. సో నేను ఈసారి అలా రిపీట్ అవ్వకుండా ఇవన్నీ ఇంట్లోనే పెడదాము, ఇంట్లో నువ్వు ఏమైనా ప్రాక్టీస్ చేసుకో అని చెప్దాం అనుకుంటా. కానీ లేదు మమ్మీ నేను స్కూల్కి తీసుకెళ్తాను, నా ఫ్రెండ్స్ ఇవ్వరు నాకు అని చెప్తుంది. ఏం చేస్తాను. ఇంకా దీనికి యాక్టివిటీస్ కూడా చెప్తారనమాట. ఇవి టీచర్స్ వచ్చినాయి ఇద్దరికి. అండ్ దెన్ మార్కర్స్ 3 వచ్చాయి, రెడ్ కలర్ ఎన్నో వాడేషన్ ఉంటుంది. అండ్ దెన్ స్కెచెస్ అన్ని కలర్స్ రాలేదు, మెయిన్ హైలైట్ కలర్స్ వచ్చినాయి. సో వీటితో కవరప్ చేయాలి, ఎందుకంటే పెన్సిల్స్ అని క్రేయాన్స్ ఉన్నాయి కాబట్టి డజంట్ మ్యాటర్. స్కెచెస్ అండ్ ఈ ఏజ్లో స్కెచెస్ చేయకపోతున్నాం బెస్ట్. ఒక పెద్ద ఎరేజర్ వచ్చింది, షార్ప్నర్ వచ్చింది, ఒక పెన్సిల్ వచ్చింది, స్కేల్ చిన్నది వచ్చింది. బట్ నేను ఇది తన కోసం పెద్ద స్కేల్ వేసుకున్నా, ఎందుకంటే పిల్లలకి ఇచ్చే హోంవర్క్స్ వాళ్ళే చేస్తారు. బట్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయో అవి నేను చేయాలి, నాకు టైం ఉంటే. ఏంటో తను చెప్పడం చేసేస్తుంది, కానీ తను నా అంత నీట్గా చేయదు కదా, అందుకనే. సో అండ్ అప్పుడప్పుడు కుట్టడం, సో
పెట్టండి. ఫస్ట్ బుక్ పెట్టాలి అంతే. ఫస్ట్ బుక్స్ ఆఫ్టర్ మార్కర్స్. నో 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 కలర్స్ 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 పెట్టాలి. కలర్స్ ఆఫ్టర్ నాకు ఇవి ఇంట్లోనే అవసరం వస్తాయి. స్కూల్లో ఏం చెప్తారో కలర్స్ చేయమని, నువ్వు ఇంటికి వచ్చేసాక ఇంటి దగ్గర చేయవు అవన్నీ. ఓకే, ఇవన్నీ మళ్ళీ పోతే మళ్ళీ కొనియను మమ్మీ. 169 పడింది నాకు అన్నమాట. ఓకే, సో నౌ ఈ వీడియోకి ఇంతే గైస్. సో హోప్ యూ ఆల్ లైక్ ఇట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కట్టడం మర్చిపోకండి. లవ్ యూ ఆల్. అండ్ ఇంకోటి ఇలానే తన హోంవర్క్స్, తను ఎలా స్కిల్స్ డెవలప్ చేసుకుంటుంది అవన్నీ కూడా మీకు అప్పుడప్పుడు ఒక వీడియో తీసి పెడతాను. అండ్ లుక్ ఎట్ హర్. నేను తనకి ఇవాళ నేను కొత్త హెయిర్ స్టైల్ చేశాను. మీకు నచ్చితే ఈ హెయిర్ స్టైల్ కోసం కామెంట్ చేయండి, నేను హెయిర్ స్టైల్ వీడియో తీసి పెడతాను. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.